నాగమ్మ మళ్ళీ అడ్డుపడింది. మహాబెత్తళ, మన్నించు. మహా నైవేద్యం సమర్పించుకోలేకపోతున్నాను. అన్న మాట నిలబెట్టుకోలేని అసమర్థుడిగా నీ ముందు తలొంచుతున్నాను. క్షమిస్తావో శిక్ష విధిస్తావో నీ ఇష్టం. పిచ్చి శిశువా, నాకు విందులకి నైవేద్యాలకి కరువు లేదు, లోటు లేదు. నీలాంటి సాధకులు లక్షల మంది ఉన్నారు శిశువా. ప్రియ శిష్యుడివి కాబట్టి మన్నిల్చి రాబోయే ప్రమాదం గురించి తెలియచేయడానికి వచ్చాను రా పిచ్చి శిశువా. ప్రమాదమా? నాకా? నువ్వుండగా అలా ఎలా జరుగుతుంది మహాబెత్తాళ? నాగశక్తిని గరుడ శక్తిని ఏకం చెయ్యగల మహాశివశక్తి నాగమణి కోసం వేగంగా వస్తుంది శిశువా. నాగమణిని శివ సమర్పణ చేస్తానని ప్రతిజ్ఞ పూని సిద్ధయ్య రుద్రుడై వస్తున్నాడు శిశువా. సిద్ధయ్య? సిద్ధయ్య స్వామిరా శిశువా. సన్యాస సర్వసంగ పరిత్యాగి, పరమ శివభక్తుడు, అపార తపోశక్తి సంపన్నుడు శిశువా. ఈ సన్యాసిని నువ్వాపి నన్ను కాపాడలేవా? ఎదురులు మహాబెత్తాళ, ఎదిరించి పోరాడు. అడ్డుపడి ఆపో. శ్మశాన కాపరి ఆరాధకుడు మన దైవం, అతని మహాదైవం శివయ్యరా. ఎలా అయినా నువ్వే కాపాడాలి మహాబెత్తాళ. మీ ప్రియ శిష్యుణ్ణి ప్రమాదం నుంచి కాపాడలేవా? కాపాడటం నీ ధర్మం కాదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,